దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడితే ఏం లాభం అన్నట్టే చేస్తున్నారు కొంతమంది రేషన్ డీలర్లు. అయ్యో, బీద సాదలు రేషన్ కార్డు దొడ్డు బియ్యం తింటున్నారని రేవంత్ రెడ్డి సర్కారు సన్న బియ్యం ఇస్తుంటే నడుమిట్లా నక్కలు ఎత్తుకపోయిన సద్దిమూట తిరగేస్తున్నారు కొందరు రేషన్ డీలర్లు. ఇగో గిడ చూడుండ్రి ఎట్లున్నదో సన్న బియ్యం ఇచ్చే ముచ్చట. అది నాకు సంబంధం లేదు, నాకు 24 ఇవ్వాలి కదా, నువ్వు 22 ఎందుకు ఇస్తున్నావు? నేను వేరే దగ్గర తీసుకోను, నీకు అడుగుతా, నువ్వు చెప్పు చెప్పు ఎందుకు 22 పోస్తాను? సంచులు తక్కువ వచ్చి నాకేం సంబంధం? అది 24 కిలోలు నాకు ఇవ్వమని చెప్పి కార్డు ఇచ్చున్నది, నువ్వు 22 ఇస్తాను ఇచ్చేసి ఎట్లా చెప్తావు? గవర్నమెంట్ నాకు సంబంధం లేదు, అది నువ్వు చూసుకో, అది నువ్వు చూసుకో, అది నువ్వు చూసుకో. కాదు 2 కిలోలు నువ్వు 24 2 కిలోలు తక్కువ పోస్తున్నావు అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఆ రుబాబు చూడండి ఎట్లున్నదో. మాకు తక్కువ వస్తున్నాయి కాబట్టి మీకు తక్కువ ఇస్తామంటున్నాడు. 50 కిలోల బస్తాలు ఎత్తే కాడ, బండి దించే కాడ బియ్యం రాలిపోవుడు, సంచులు డ్యామేజ్ అవ్వడు, వేస్టేజ్ కింద 1 కేజీ 2 కేజీలో తక్కువ వస్తాయి కావచ్చు. కానీ 4-5 కిలోలు తక్కువైతే రావు కదా. మరి ఎందుకు ఇట్లా ఇస్తున్నట్టు? 24కు బదులు 22 కిలోలే 2 రేషన్ కార్డులకు ఇస్తే 4 కిలోలు తక్కువ ఇచ్చినట్టే కదా. అంటే ఒక్క సంచి మీద 4-5 కిలోల బియ్యము ఈ డీలర్ కోత పెడుతున్నాడు. ఏమన్నా అంటే ఏరే షాప్ పోయి తీసుకోపో, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అన్నట్టు మాట్లాడుతున్నాడు. వీడియో తీస్తున్నాడు అని తెలిసిన చింతాకు మందం బెరుకులేదేం లేదు. మరి కండ్ల ముందటనే బియ్యం కమాయించే పనులు చేస్తున్నాడంటే ఏ పాటో పెద్ద పెద్దోళ్ళు అండదండలే ఉన్నట్టున్నాయి. ఇక గీ తిరుగున్నది మన సర్కార్ సన్న బియ్యం సక్కదనము. హైదరాబాద్ కూకట్పల్లి లక్కీ బార్ షాప్ పక్కకు రేషన్ షాప్ నడుపుతున్న డీలర్ చేస్తున్న మోసం ఇది. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టే చేస్తున్నాడు. ఆఫీసర్లు జర ఈ 2 కిలోల కటింగ్ సంగతి ఏందో చూడుండ్రి, లేకుంటే మీకు కూడా దీంట్లో భాగం ఉన్నది కావచ్చు అనుకుంటారు కూపన్ బియ్యం తీసుకునే జనాలు. ఇక సర్కారు కూడా దీని మీద నజర పెట్టి చక్కగా చెయ్యాలి, లేకుంటే ఎన్నికల నాటికి వేయాల్సిన ఓట్లు వేయకుండా అవుతుంది. జర చూసుకోండి అని అంటుర్రు కాంగ్రెస్ పార్టీ అభిమానులు.